వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లాలోని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సోషల్ సైన్స్ ప్రదర్శనలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫేరియో ఫెస్టా కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2700 మంది విద్యార్థులను అభ్యసించడం గొప్ప విషయం అన్నారు. వీరంతా విజయం సాధించి వివిధ రంగాల్లో స్థిరపడాలని, తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆర్థికంగా బాగుంటేనే మంచి చదువు చదవగలమని భావన వినబడాలని అన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులో ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కళాశాలకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణాన్ని సందర్శించేలా చూడాలని బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి ఆదేశించారు. Other pigments you are seeing here, separation of keratin and keratin. The question was different. Participants of today's event, warm greetings. We can plan more such kind of events in coming days. This is a huge strength in given that this is a government institution. 2700 మంది ఇక్కడ చదువుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. That reinforces the trust in government institutions. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, you are not just any student. You are torch bearers, you are role models for students belonging to the majority of the socio-economic strata. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి ఒక ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా చదవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరి కోసం మీరు ఒక రోల్ మోడల్ అన్నమాట. మీరు మంచిగానే చదివి ప్రతి రంగాల్లో విజయాన్ని సాధిస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి, అంటే ఈరోజు ఎట్లయింది పరిస్థితి అంటే డబ్బులు ఉంటే మాత్రం చదువు ఉంటుంది అనేది ఒక అపోహలు వచ్చింది. ఇది ఎందుకు అపోహలు అండి? ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ ఇస్ అ మిత్. ఎందుకంటే ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ అ పబ్లిక్ స్కూల్. I have completed my engineering in a
Government Engineering College. Entire association has been with government kabatti I know that the quality of education in government institutions is really good. And more so, faculty వాటికి చూస్తే I definitely should appreciate because private లో ఇష్టం వచ్చినట్టు ఫ్యాకల్టీలు తీసుకుంటారు, కానీ గవర్నమెంట్ అంటే ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారంటే చాలా వాటి. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాంశం. తాజాగా ఈ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కదంజల్లు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. పోలీసుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులు. அண்ணா பேட்ச் ரைட்டு ஒன்னு 10 நிமிஷம் டைம் யாரு வாங்கலாம். తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలని, పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏర్పాట్లకు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతోని అభినందించారు. 2015-2017లో 2 సార్లు జరిగాయని, పోలీస్ ఉద్యోగంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్కి ప్రతీక ఆ పతాక. సో ఆ పతాకాన్ని ఒక్కసారి చప్పట్లు. థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 మోస్ట్ కలర్ఫుల్ పాస్ చూసినాం. టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో. అలాగే వెలుగుతూ వెలుగులు ప్రసాదించాలని క్రీడాజ్యోతి వెలుగుతున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా క్రీడాజ్యోతిని వెలిగించిన సందర్భంగా మనందరం కూడా మన ఆనందం. టీం మేనేజర్గా ఆ టీం దీనికి సిహెచ్ రణధీర్ గారు ఆర్ఎస్ఐ టీం మేనేజర్గా ముందుకు కదులుతున్నారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోబస్. ఆ తదుపరి 15th టీమ్గా 15th వి కృష్ణాంజనేయులు గారు ఆర్ఐ లాంచ్ అయిన తర్వాత అది కూడా ప్లే చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఈ స్పోర్ట్ యాంథమ్ పరిపాలన సంస్కరణలో ఇది ఒక చారిత్రాత్మక రోజు. మన మిత్ర పేరుతో దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం.
గతంలో చంద్రబాబు గారు ఈ గవర్నెన్స్తో ముందుకు వస్తే ఈసారి వాట్సాప్ గవర్నెన్స్తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కావున ఫిబ్రవరి 2వ తారీఖున జరిగే సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పద్మశాలీలందరూ భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం నాయకులందరూ పాల్గొన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ వైజ్గా విలేజ్ వైజ్గా కూడా పెడితే బాగుంటుందని నా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వరంగల్ పోరాట గడ్డ, ఇక్కడి నుంచి ఏ పని శ్రీకారం చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని, దాంట్లో ఈ బీసీ గర్జన తప్పకుండా 100% విజయం సాధిస్తూ ఒక ప్రభంజనంలాగా నిజంగా కూడా చాలా ఒక మూమెంట్ వచ్చింది. ఈ సందర్భం కరెక్ట్, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే సందర్భంలో ఈ యొక్క మీటింగ్ తోటే కాకుండా ఫర్దర్ కూడా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక్కొక్క ఏరియాలో జిల్లా వైజ్గా తెలంగాణ వైజ్ కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మాకు పద్మశాలి కులం తరఫున ఏ అవకాశం ఇచ్చినా కూడా తప్పకుండా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా కులం కూడా ముందు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఉన్న విధంగా ముందుకుండాలని, ఈ బీసీల ఐక్యత గురించి ఏ సందర్భమైనా ఏదైనా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మా పద్మశాలి తరఫున తప్పకుండా మేము వస్తాం, దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాం. ఫైనాన్షియల్గా కానీ మోటివేషన్లో కానీ మేము ముందుంటాం, దేనికి కూడా వెనుకంజ వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది 100% సక్సెస్ కావాలని ప్రతి బీసీ నాయకుడు కూడా నాకు పిలవలేదు, ఇన్విటేషన్ లేదు అనకుండా తప్పకుండా అందరూ వచ్చి అన్ని విధాలుగా అక్కడ చూసుకొని మనది ప్రోగ్రామ్ అనే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి సమగ్ర సర్వే అని చెప్పి చేసిండ్రు. ఆ రోజు మా బిడ్డలు, మా సోదరులు, మా వాళ్ళంతా సూరత్, మీరండి, మరి మహారాష్ట్ర షోలాపూర్ నుంచి సద్దులు కట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఆ సమగ్ర సర్వే ఎటుపోయిందో, కుటుంబ సర్వే ఎటుపోయిందో ఇవాళ తెలియదు. ఇవాళ అది పక్కకు పెట్టిళ్ళు. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఆనాటి రిపోర్ట్ ఇవాళ లేదా? మరి మళ్ళీ కూడా సమగ్ర సర్వే చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పుంజుకున్నది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాల రాజకీయాల మీదనే ప్రభుత్వం నడుస్తాను. మరి మొన్నటికి మొన్న మా కులాలు ఏంటిదని చెప్పి ఒక పర్సెంటేజ్ తీసిళ్ళు ప్రభుత్వం. ఒకళ్ళది 16% ఉన్నది, ఒకళ్ళది 18% ఉన్నది, ఒకళ్ళది 13% ఉన్నది. మా కులాన్ని 11.5% ఉన్నదని తీసి విభజించి పాలించేందుకు ఇవాళ బృహత్తరమైన పథకం ఆలోచించింది ప్రభుత్వం. మేము ఒకటే అనుకున్నాం, మమ్మల్ని మీరెందుకే ఆ పర్సంటేజ్ల మీద చేస్తాను? మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 103, 104 కులాలు కాదు,
ఆనాటి నుంచి అనుదొక్కబడుతున్న మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి మరి మేము పోరాటం చేసినాం. మా తర్వాత మా పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకట్ట వేసి ఈడబ్ల్యూఎస్ అనేది మరి తీసేయాలి. అదేవిధంగా రేపు 2వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ మరి ఈ కులం ఆ కులం అనే కాకుండా వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకే ఒక బీసీ కులం అని చెప్పి నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభకు భారీ బహిరంగ సభకు మా పద్మశాలి కులం నుంచి కూడా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేము అక్కడ మద్దతు తెలుపుతా ఉన్నాం. భారీ సంఖ్యలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా కులస్తులు కూడా భారీ సంఖ్యలో రావడానికి కూడా మేము ఇప్పటి నుంచే మా కోఆర్డినేషన్ మా నరేందర్ అన్న 6 జిల్లాల కోఆర్డినేషన్ పెద్ద మనిషి అన్ని జిల్లాల్లో ఇప్పటికే మీటింగ్లు పెట్టిండు. మరి అన్ని జిల్లాలో సమాయత్తం చేస్తూ ఉన్నాడు. మేము కూడా భారీ మొత్తంలో కదులుతాం. ఇవాళ సమర శంకారామం పూరించనున్నది ఇవాళ వరంగల్లోనే. మరి అది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపింపు కలిగే విధంగా బీసీల జోలికి పోవద్దు, మరి వాళ్ళు రావాల్సిన వాళ్ళ వాటాధనం కానీ వాళ్ళ రిజర్వేషన్లు కానీ ఇవ్వాలనే కనిపింపు కలగాలని చెప్పి భారతదేశంలో ఆధ్యాత్మికత పెంపొందింది. భక్తిభావంతో ప్రజలలో పెరిగిపోవడంతో ప్రధాన దేవాలయాలు దగ్గర తొక్కిసలాట వల్ల మృతివాడికి చేరడం బాధాకరంగా ఉందని 48వ వార్డు ప్రజలు మిసాల సుమలత, చంద్రశేఖర్ శర్మ, మాధవ ప్రభు చెప్పారు. కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలని ఈరోజు 48వ వార్డు రోజా వీధిలో బుధవారం రాత్రి క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. మిసాల సుమలత, చంద్రశేఖర్ శర్మ, మాధవ ప్రభులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో జరగడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిసమమ్మ, దానేశ్వరి, మీనాక్షి, నాగన్న, శాలిమియా, విశ్వాదిరామ్ తదితరులు పాల్గొన్నారు. అన్నారు అప్పట్లో. కానీ అధికారంలో రావడానికి ఆయన సూపర్ 6 అని చెప్పి అధికారంలో రావడం జరిగింది. అధికారం వచ్చిన రోజు ఒక మాట మారుస్తూ రోజు ఒక కథ ఏదో ఒకటి చెప్పడం. నాకు ఈ పథకాలు ఈ సూపర్ 6 చూస్తేనే భయం వేస్తుంది అంటాడు. మరి ఆ రోజు చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకొని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు 9 ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకునే అవసరం ఉందనే ఆలోచనతో ఆయన నిలబెట్టుకోగలిగాడు. అంత కరోనాలో కూడా ఇబ్బంది పడుకోకుండా పథకాలు ఇవ్వడం జరిగింది. అలాంటి ఆ రోజునే ఇస్తే ఈరోజు ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఈయనకెందుకు, ఎందుకంటే పెన్షన్ కూడా పెండింగ్ పెట్టేవాడే కానీ దాన్ని పెట్టేకి లేదు కాబట్టి పెన్షన్ ఇస్తున్నాడు. ఆ పెన్షన్లో దగ్గర 4 లక్షలు 4.5 లక్షల మంది తీసేయడం జరిగింది. మళ్ళీ రేపు వికలాంగులు ఎన్ని పోతాయో 25% అంట. మరి ఎంత తీస్తాడో తెలియదు. దాన్ని కూడా ఇవన్నీ తీసి నువ్వు 4,000 పెంచడం ఏమి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వికలాంగులు అయితేమి, వితంతులు అయితేమి, అవ్వాతాతలకి అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈయన ఏది ఇవ్వకుండా దగ్గర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఎక్కడ సృష్టించాడు? 1,19,000 కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఏ పథకాలు ఇవ్వడం, సిలిండర్ ఇచ్చాడు, పెన్షన్ ఇస్తున్నాడు, బస్సు ఫ్రీ లేదు. అలాగే 18 ఏళ్ళ వాళ్ళకి నెలకి 1,500 అని చెప్పడం జరిగింది. అమ్మ తల్లి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకోటి కొత్తగా పుడికాడు. అప్పుడు చేసిన నీరు చెట్టుని ఇప్పుడు బిల్స్ పెట్టాలంట. 2014-19లో చేసిన నీరు చెట్టు పథకాలకి పనులకి ఈరోజు బిల్స్గా పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. దానికి బడ్జెట్ ఇవ్వడం వస్తుంది. పేదలు చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి ఎందుకు రావడం లేదని ఒకసారి అడగాలని మేమందరూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ప్రజలకు తెలాలని, మాకేదో ఇదని కాదు, ప్రజలు కూడా తెలుసుకోవాలి.
ఆ రోజు ఈ సూపర్ 6 నమ్మి ఓటేసినాము. ఓటేసినందుకు మన చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏమని తెలాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే కరెంటు బిల్లు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడో కరెంట్ అని చెప్పాడు. మరి ఈరోజు ఏం చేశాడు? కరెంటు బిల్ మళ్ళీ పెంచాడు. పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేడు. వచ్చేది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తుండే పాపం మంచి వ్యక్తి, ఆయన మేము చేతులారా మేమే అన్యాయం చేసి మోసం చేసామని కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మొన్ననే ఎక్కడో వికలాంగులది ఒకటి రావడం కూడా, ఆయమ్మ కరెక్ట్గా ఉన్న వికలాంగులను కూడా తీసేస్తే ఇంకా పరిస్థితి మీద సంపద ఎప్పుడు సృష్టిస్తాడు? మళ్ళీ ఇవన్నీ తీసేసా అంటే వాళ్ళ కార్యకర్తలు బాగా చేయడానికి నీరు చెట్టు డబ్బులు ఉన్నాయి, కానీ పేదలకు ఇవ్వడానికి రైతులకు ఇవ్వడానికి రైతులకి 20,000 వేస్తా అన్నాడు. ఎక్కడ వేసినాడు? కానీ సెంట్రల్ వేస్తుంది పాపం, స్టేట్ ప్రభుత్వం మాత్రం వేయలేంత వరకు. ఏమని వేస్తే నాకు టైం కావాలి, కొద్ది వ్యవస్థ టైం కావాలి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి కూడా 9 నెలలు అయింది కదా, ఆయన వెంటనే వేసాడా అని అంటున్నాడు. సరే 9 నెలల తర్వాత కూడా ఇంకా ఎన్ని వేస్తావు చూద్దాం, నువ్వు కూడా పథకాలు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇది చేయడమే తప్ప మీరే ఆలోచన ఏం లేదు మీకు. కేసులు అన్యాయం కేసులు. ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వన్ సైడ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి మాత హల్చల్ సృష్టించింది. ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి అఘోరి మాత బయటకు వచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి మాత ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటికి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై బూతు పురాణం పఠించింది. అయినప్పటికీ అఘోరి మాతను ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది. అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలియుగ తీరిగా హంగామా చేసి తన కారులో జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకు వచ్చారు. సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను 1,00,000 రూపాయలు వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమరవెల్లి కూడా వీళ్ళేమొచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలో బాత్రూమ్ అయినారు. నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేదా, పూర్తి చేయలే. ఓకేరా, ఎన్ని గంటలకు? అన్న 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 అన్న
భారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. భూభారతి రూపకర్త భూమి సునీల్ కుమార్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో వారు మీడియాతో మాట్లాడారు. జనవరి 4 నుండి భూభారతి చట్టం అమల్లో ఉందన్నారు. త్వరలోనే భూభారతి చట్టంపై రాష్ట్రమంతటా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం, ధరణి చిక్కుల పరిష్కారం కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి ఆర్ఓఆర్ చట్టం పేరుతోటి జనవరి 4వ తారీఖున చట్టం వచ్చింది. అతి త్వరలో చట్టం అమలుకు రాబోతుంది. రూల్స్ రాబోతున్నాయి, చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం రైతుల భూమి చిక్కులు తీర్చడానికి వచ్చిన చట్టం. ఈ చట్టం ద్వారా రైతులకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఒక పక్కన ప్రభుత్వం తన ముందు కృషి చేస్తూ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం, చట్టం మీద కసరత్తు చేయడంతో పాటుగా ఈ చట్టం మీద రైతులకు కూడా అవగాహన ఉండాలి. తమ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, చట్టం ఏం చెప్తుంది, ఏ రూపకంగా అడగాలి, ఇవన్నీ తెలుసుంటే తప్ప ఆ చట్టం ఫలితాలు రైతులకు దక్కవు. అందుకోసమే ఈ రోజున రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లీడ్ సంస్థ ఇవన్నీ కలిసి రైతులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి 10 మంది రైతులు ఆహ్వానించి వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నుంచి చైర్మన్ గారు, మెంబర్లంతా హాజరవడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు. చట్టాలు ఎవరైతే అమలు చేయబడుతున్నారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి రైతులకు ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.